ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మైక్ తీసుకొని నిదానంగా స్పష్టంగా చదువుతాం. ఎజ్రా గ్రంథ పరిచయంలో ఉన్న మనం పరిచయంలో 2వ భాగం. అర్థమైందా? పరిచయంలో 2వ భాగం చదవండి. ఎవరైనా చదవచ్చు. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యెర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేసేది. పారసీకపు దేశపు రాజైన కోరేషు మాట్లాడినది అనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనముల నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరము కట్టవాలని వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణముగా ఆయా స్థలములో నివాసములోని వారు తమ యొక్క నివసించు వారికి వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలని ఆజ్ఞ వచ్చెను. చిన్న ప్రాంతంతో ముందుకెళ్ళడం. మీరేమి ప్రతిదీ కూడా రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మళ్ళా రేపు నేను ఇప్పుడు చెప్పేదాన్ని కూడా మీకు తెలుసుంటారు. ఇప్పుడు నేను ఏదైతే ఇంట్రడక్షన్ 2వ భాగంలో పెడుతున్నానో ఆ భాగంలో కూడా మీకు తెలుసుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, మరి నిబిడులతోనూ నాతోనూ మీరు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందున్న సమయం అంతటినీ మీ జ్ఞాపకంలో ఉంచుకోమని నజరుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. 2వ భాగంలోనికి మనం వెళ్తా ఉన్నాం. నేను మునుపు వారం ఏం చెప్పానో కొద్దిగా మీకు ముందు దాన్ని జ్ఞాపకం చేసి తర్వాత నేను త్వరవ వివరణలోనికి నేను వెళ్తున్నాను. మొదటిగా మనము ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుడు 3 గుంపులుగా తయారు చేసి 3 గుంపుల్లో మొదటి గుంపు నాయకులుగాను, 2వ గుంపు రాజులుగాను న్యాయాధిపతులుగాను, 3వ గుంపు రాజులుగాను ఏర్పాటు చేసి నడిపించాడు అన్నదాకా వచ్చి అక్కడ ఆఫ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎలా నడిపించారు, ఎవరెవరు ఎలా నడిపించారు అనే దానికి మీకు ఉదాహరణకి మోషే, యెహోషువ ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించారో మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అర్థమైందా? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా వాళ్ళని విడిపించారని నాకు తెలుస్తుంది. అందరికీ తెలిసినటువంటి భాగం. 2వది న్యాయాధిపతులు 14 మంది. 14 మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు. ఆ 14 మందిలో 14 మంది పేర్లు మీరు ఒక్కసారి చూడగలిగితే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా బాగుంటుంది.
న్యాయాధిపతుల గ్రంథంలో నేను చెప్పినటువంటి రెఫరెన్స్ మీరు తీస్తే కరెక్ట్గా అక్కడే ఉంటాడు ఆయన. మొదటి వ్యక్తి పేరు ఓత్నీయేలు. చూడండి ఎక్కడ ఉంటాడు ఆయన. మన న్యాయాధిపతుల గ్రంథంలో బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓత్నీయేలు మొదటి న్యాయాధిపతి ఓత్నీయేలు. ఆయన ఎక్కడ ఉంటాడో చూద్దాం. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలుని అంటే 12 గోత్రాల వారిని పరిపాలించడంలో ఈ 12 గోత్రాల వారికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఓత్నీయేలు. చదవాలి. 3వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కాలేబు తమ్ముడైన దొరికిందా? ఈయన ఎవరంట? ఈయన ఎవరంట? కాలేబు సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి. మొదటి వ్యక్తి మొదటి న్యాయాధిపతి ఎవరయ్యా అంటే ఓత్నీయేలు. ఈయన ఇశ్రాయేలుని నడిపించినటువంటి న్యాయాధిపతి మొదటి వ్యక్తి. ఇకపోతే రెండవ వ్యక్తి పేరు యెహూదు. ఈ పేరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేయాలా. యెహూదు ఈయన రెండవ వ్యక్తి. ఈయన ఎక్కడెక్కడో చూద్దాం. 15వ వచనంలో చూడండి. యెహూదు పేరు కరెక్ట్గా యెహూదు. ఈ వ్యక్తి రెండు యెహూదు అక్కడే ఉంది చూడండి. యెహూదు దొరికిందా? వెరీ గుడ్. ఇక మూడో ఆయన 30వ వచనంలో చూడండి. షల్లూము ఆయన పేరు. షల్లూము చూడండి. 30వ వచనంలో చదవండి. చదవాలి. దొరికాడు ఆయన. 30వ వచనంలో దొరికాడు. ఇక 4వ వ్యక్తి దెబోరా. ఈమె స్త్రీ. 4వ వ్యక్తి దెబోరా. ఈమె 4వ అధ్యాయం 4వ వచనంలో కనబడతారు. 5వ వ్యక్తి ఎవరైనా గిద్యోను. 5వ వ్యక్తి గిద్యోను. 6వ అధ్యాయం 13వ వచనంలో రాసుకోవాలి కరెక్ట్గా. మీరు ఆ తర్వాత ఇంటికి చదువుకోండి. రేపు ఇంటి మీదనే ప్రశ్న ఉంటుంది. అర్థమైందా? 6వ వ్యక్తి తోలా. గిద్యోను తర్వాత తోలా అనే వ్యక్తి 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాడు. 10వ అధ్యాయము 1వ వచనంలో ఉంటాడు. 7వ వ్యక్తి యాయీరు. 10వ అధ్యాయము 3వ వచనంలో ఉంటాడు. నేను చదువుకోవాలి. ఓకేనా? ఈయన 3వ వచనం. అలాగే 8వ వ్యక్తి యెఫ్తా. 8వ వ్యక్తి యెఫ్తా 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంటాడు. 9వ వ్యక్తి ఇబ్బాను. 12వ అధ్యాయం 8వ వచనంలో ఉంటాడు. అర్థమైందా? 12వ అధ్యాయము 8వ వచనంలో ఉంటాడు. 10వ వ్యక్తి ఏలోను. 10వ వ్యక్తి 12వ అధ్యాయం 11వ వచనంలో ఉంటాడు. అర్థమైందా? తర్వాత 11వ వ్యక్తి అబ్దోను. 11వ ఆయన అబ్దోను. 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటాడు. ఇకపోతే 12వ వ్యక్తి ఈయన సంసోను. మీకు అందరికి తెలిసినటువంటి వ్యక్తి సంసోను. 13వ అధ్యాయము 24వ వచనంలో ఉంటాడు. ఇకపోతే 13, 14 13వ వ్యక్తి చెప్పాను. ఎంతమంది చెప్పాను నేను? 12 మంది చెప్పాను. 13వ వ్యక్తి ఎవరయ్యా అంటే చెప్పాను అంతేనా? లాస్ట్ చివరి వ్యక్తి ఎవరు మీరే చెప్పాలి. ఆప్షన్ మీకు ఇచ్చారు. 13వ వ్యక్తి ఎవరు? 12వ వ్యక్తి సంసోను. ఎన్నో వ్యక్తి? 13వ వ్యక్తి. 12వ వ్యక్తి
13వ వ్యక్తి చెప్పాలి. 13వ వ్యక్తి ఎవరు? సమూయేలు. మీరు ఏం చదువుతున్నారో ఎక్కడ చదువుతున్నారో తెలియదు. అర్థమైందా? స్త్రీతో కలిపి మొత్తం 14 మంది దొరికిపోయారు. ఓకేనా? సరే. ఇప్పుడు ముగ్గురు రాజులు పరిపాలించారు. మొదటి గుంపు నాయకులు మోషే, యెహోషువ. రెండవది న్యాయాధిపతులు 14 మంది పేరు పిలువబడింది. ఇకపోతే రాజు మొదట సౌలు రాజు, 2 దావీదు మహారాజు, 3 సొలొమోను. ఇంతటితో ఇశ్రాయేలుని దేవుడు ఇక్కడ దాకా పట్టుకురావడం జరిగింది. ఇప్పటి నుంచి స్టోరీ ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు వినేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక అంతా నా సైజోడి, నేను రాసుకునేది ఏముండదు మీకు. ఇక అంతా నా సైజోడి, నా సైజు చూసి మీరు వినేదానికి ప్రయత్నం చేయండి. రాజుని ముగ్గురిని నియమించిన తర్వాత లాస్ట్ వ్యక్తి ఆయనే సొలొమోను. సొలొమోను రాజు పరిపాలన చేసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తప్పుదావా పట్టడం జరిగింది. దావీదు, సొలొమోను వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు, అంటే తండ్రి. దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను నాటికి వచ్చేసరికి రాజ్యము 2 ముక్కలైంది. సొలొమోను ఉన్నంతసేపు మాత్రము రాజ్యం ఒకటిగానే ఉంది. 12 గోత్రాల వారు ఒకటిగానే ఉన్నారు. ఎప్పుడైతే సొలొమోను చనిపోవడం జరిగిందో, జాగ్రత్తగా వినవా, ఇది కానీ అర్థం కాకపోతే పాత నిబంధన ఏమి అర్థం కాదు మీకు. కాబట్టి జాగ్రత్తగా వినండి, అటు ఇటు పిల్లలు తిరగొద్దు. ఈ 12 గోత్రాల వారు ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నారు. ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్న వారిని ఇప్పుడు దాకా రాజులు పరిపాలించి, ఇప్పుడు సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో వచ్చేసరికి రాజ్యము 2 భాగాలుగా చీలిపోయింది. ఎందుకు చీలిపోయిందంటే కారణం చెప్తాను మీకు. సొలొమోను జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద ఎక్కువ పన్ను అంటే మనం ఇంట్లో కట్టిన వనరులో కొళాయి పన్ను, నేల పన్ను, సరే. అప్పుడు దాకా ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఒకే దేశంలో ఉన్నారు. ఆ దేశం పేరే ఇశ్రాయేలు దేశము. దాంట్లో నివాసం చేస్తా ఉన్నారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే సొలొమోను చనిపోవడం జరిగిందో, సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాముకి పరిపాలన వచ్చింది. ఓకేనా? రెహబాము పరిపాలించిన తర్వాత రెహబాము ఏం చేశాడంటే ప్రజల మీద అధిక భారం మోపాడు. పన్ను ఎక్కువ కట్టమన్నాడు. మనం కుళాయి పన్ను కట్టున్నాం కదా. మనం మామూలుగా కుళాయి పన్ను ఎంత కట్టున్నాం? గవర్నమెంట్ 150 రూపాయలు, 200. ఎప్పటికీ 3 నెలలకో 2 నెలలకో తీసుకుంటారు మనకి. అలాగనే ఇశ్రాయేలు ప్రజలని పరిపాలిస్తున్నటువంటి రాజు వాడి యొక్క నిధులు ఎక్కువగా ఉండాలని, ఆ రాజ్యానికి ఎక్కువ డబ్బులు ఉండాలని, ప్రజల మీద ఎక్కువ భారం మోపేదలికే ఇప్పుడు రెహబాము మోపాడు. దాన్ని రెహబాము ఎప్పుడైతే మోపాడో రాజ్యము 2 ముక్కలైంది. రాజ్యము మేము అంత భారాన్ని మేము కట్టలేమండి, మేము వేరే ఒక ప్రాంతంలో మేమున్నాం, మీరు ఒక ప్రాంతంలో ఉన్నాడని రాజ్యాన్ని 2 ముక్కలు చేసుకున్నాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇశ్రాయేలు దేశము 2 ముక్కలైపోయింది. 2 ముక్కలైపోయినప్పుడు ఇశ్రాయేలీయులు 10 మంది లేదా 10 గోత్రాల వారు ఒకవైపుకి వచ్చేసారు. వీళ్ళని ఇశ్రాయేలీయులు అన్నారు. 2 గోత్రాలు ఉన్నాయి. ఎవరెవరు అంటే వాళ్ళు లేవి గోత్రము, బెన్యామీను గోత్రం. వీళ్ళిద్దరు యూదా, బెన్యామీను. అదే యూదా అంటే ఓకేనా? వీళ్ళిద్దరూ 2 గోత్రాల వారు ఒకవైపుకి వచ్చేసారు.
చేశారు. ఇప్పుడు నేను ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడతాను, తర్వాత బెన్యామీను ఈ రెండు గోత్రాల వారి గురించి చెప్పేసి ఇప్పుడు మానేస్తాను. మొదటిగా ఇశ్రాయేలీయుల్ని మొత్తం పరిపాలించబడినటువంటి రాజులు 19 మంది. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయుల్ని పరిపాలించినటువంటి మొత్తం రాజులు 19 మంది. వాళ్ళ పేరు ఏంటో కూడా రేపు నేను అడుగుతాను. ఖచ్చితంగా మీరు రెఫరెన్స్ కూడా రాసుకొని నాకు చెప్పాలి. వారి పేరు 19వ రాజు కాలంలో ఏం జరిగింది అనేది తెలియదు. ఈ మధ్యలో చాలా మంది, ఈ 19 మంది రాజుల్లో మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకి రెహబాం. గుర్తుపెట్టుకోండి, మొదటి రాజు రెహబాం. ఈ రెహబాము పరిపాలనలో ఏం జరిగింది, ఎందుకు ప్రజలని దేవుడు ఆ విధంగా శిక్షించడానికి, ఎందుకు మందిరాన్ని మరలా తిరిగి కట్టించడానికి గల కారణం ఏం జరిగింది మధ్యలో అనేది నేను వివరిస్తా ఉన్నాను. ఈ 2 గోత్రాలతో వేసి నేను ఈ 10 గోత్రాల వారి గురించి మాట్లాడుతున్నాను. ఈ 10 గోత్రాల వారిలో 19 మంది రాజులు. ఈ 19 మంది రాజుల్లో 19వ రాజు అయినటువంటి ఆయన పేరు నేను చెప్తాను. 19వ రాజు కాలంలో ఏం జరిగింది పేరు మీరు చెప్పాలి. నేను మీకు ఇంట్రడక్షన్ చేసుకోబోతున్నా, పేరు నేను చెప్పాను. ఈ 19 మంది రాజు కాలంలో ఇశ్రాయేలు బొత్తిగా చెడిపోయారు. చెడిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలుకి దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ నియమం అంటే ధర్మశాస్త్రం. విగ్రహాలకి పూజించకూడదు. అర్థమైందా? ఖచ్చితంగా నేను చెప్పిన మాత్రమే చేయాలి. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే అదే క్రమంలో పరిపాలన చేయాలి. వీళ్ళు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలీయులు 19 మంది రాజుల్లో అందరూ కూడా చెడ్డోళ్ళు, ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అసలు వినలేదు. వినకపోయేదానికి దానికి కారణం ఏదో కూడా చెప్తాను. వినకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలీయుల్లో సొలొమోను ఏం చేశాడంటే 1000 మంది భార్యను చేసుకున్నారు. ఆయన 1000 మంది భార్యను చేసుకునేటప్పుడు అందరినీ దేవుడి ప్రజలు చేసుకోలేదు. ఆయన నేను చెప్పేది అర్థమవుతుంది అనుకున్నాను. దేవుడి ప్రజలు చేసుకోకుండా అన్య దేశాల నుంచి, అంటే దేవుడు ఎరగనటువంటి ప్రజల్ని కొంతమందిని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడంలో ఈయన సొలొమోను ఏమంటాడంటే, మీరు సొలొమోను యొక్క చరిత్ర బాగా వినండి. పరమగీతంగా మీరు చదివితే నల్లని దానా, ఆ పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి కదా. నల్లటి ఆమె సోరమతి పేరు నల్లటి దానా అంటే నలుపులో కూడా తాగుతుంటున్నా ఆమెకి వర్ణిస్తాడు. సరే, నేను అక్కడికి వెళ్ళను. ఈ సొలొమోను ఏం చేస్తాడంటే, ఈ 1000 మంది భార్యను సంతోష పెట్టేదానికి ఈయనే దేవతల్ని, విగ్రహాన్ని పరిపూర్ణాన్ని కట్టించింది ఈయనే. చెడిపోవడానికి కారణం ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల వారు చెడిపోవడానికి కారణం ఎవరై అంటే సొలొమోను. సొలొమోను తన భార్యల సంతోషం కోసం దేవుణ్ణి పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేశాడు? దేవత ఆరాధన చేయడానికి మొదలుపెట్టిన వల్ల ఆయన అనుభవాన్ని అంతా రాస్తాడు. సామెతల గ్రంథం అంతా అదే ఆయన అనుభవం. అది పరమగీతం అంతా అదే నా అనుభవం. అది ఆయన అనుభవించాను. నేను ఇలా అనుభవిస్తే ఆ అనుభవం ఏమీ లేదు, కాబట్టి మీరు లోపం జోలికి వెళ్ళొద్దు అనే పాఠం నేర్పించడం జరిగింది. సమావేస్తాను మనం చెప్తాను. ఈ 19 మందిలో ఏం జరిగింది? తప్పు చేయడానికి కారణం ఎవరు? సొలొమోను. కారణం ఏంటి? తన భార్యల కోసం, సంతోషం కోసం ఆయన విగ్రహాలని వాటిని వీటిని కట్టించేది. కాబట్టి వాళ్ళు అలా విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. విగ్రహారాధనకి వెళ్ళిపోయిన తర్వాత ఈ 19వ రాజు వచ్చేసరికి పూర్తిగా చెడిపోయింది. రాజు చెడిపోయే, లోకం కూడా చెడిపోయింది. అంటే రాజ్యం చెడిపోయింది, రాజు చెడిపోయాడు. ఇప్పుడు దేవుడికి కోపం వచ్చింది. మన దేవుడికి కోపం వస్తుంది కదా, ఆయన రోషం జరిగినటువంటి దేవునికి కోపం వచ్చింది. అయ్యో, నా ప్రజలు దేవుడి వాక్యాన్ని సమృద్ధిగా తెలిసి, దేవుడు అంటే ఏంటో తెలిసి అయినా కూడా తప్పు చేశారు. నేను ఎన్నో 19 మంది రాజులు ఏర్పాటు చేశాను.
19 మంది రాజులను ఏర్పాటు చేస్తే ఈ 19 మంది కూడా ఎవరు కూడా నాకు అనుకూలంగా పరిపాలన జరిగించలేదు. కాబట్టి వీళ్ళకి నేను క్షమించేది లేదు అని అనుకొని దేవుడు ఇప్పుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలు అయిపోయింది. నేను ఏదో దేశం గురించి మాట్లాడడం లేదు, ఇశ్రాయేలు దేశం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ ఇశ్రాయేలు దేశం కాకుండా ఇంకా అషూరు సామ్రాజ్యం, అషూరీలు ఇంకొక బ్యాచ్ ఉంది. వీళ్ళు ప్రపంచాన్ని ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరయ్యా అంటే అషూరీస్. వాళ్ళు ఎంత ఎత్తుంటారో అర్థమైందా? ఇదంతా కూడా ఇశ్రాయేలుని దేవుడు కొట్టడానికి, చంపడానికి కాదు, కొట్టడానికి. మనకు కూడా అప్పుడప్పుడు బాధలు, శ్రమలు, కష్టాలు, కడగండ్లు ఎందుకు వస్తాయంటే మనం చేసిన తప్పుని జ్ఞాపకం చేసుకుంటామని దేవుడు మన మీదకి కాలు నొప్పునో చెయ్యి నొప్పునో లేకపోతే ఇంకొకటో పంపిస్తాడు. ఎప్పుడు ఎంత జరుగుతుంది? దేవునికి మనం లోబడినప్పుడు. లోబడితే మాత్రం నొప్పి ఉంటుంది, కానీ దానికి మనకు తెలియదు. నొప్పి ఏముంటుంది చెయ్య, కానీ ఆరోగ్యం వల్ల వచ్చిన నొప్పి అది అట్లాగే ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే వెంటనే దేవుడు వాళ్ళని కొట్టాలనుకుంటుండగానే అప్పుడు ఆ రోజుల్లో ప్రపంచాన్ని జయించి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని జయించి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వారే అషూరు సామ్రాజ్యం. ఏళ్ళు లేపాడు దేవుడు. అషూరుని రేపి ఇశ్రాయేలు మీదకి వెళ్ళండి, మీరు నా ప్రజలు వాళ్ళు కొట్టి చంపేయండి అన్నాడు. ఓకేనా? వెళ్ళిపోయారు యుద్ధానికి. అప్పుడు దాకా ఇశ్రాయేలుని ఓడించినటువంటి రాజ్యమే లేదు. జాగ్రత్తగా వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాడిని ఎన్ని శ్రమలు వచ్చినా వెనక్కి లాగరు, పారు. మరి ఈరోజు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమ వస్తుందని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏంటి కారణం? ఇశ్రాయేలు ఎక్కడన్నా అరణ్యం ఎన్ని సంవత్సరాల పరిపాలన, ఎన్ని సంవత్సరాలు నడిచిచ్చారు వాళ్ళు? 40 సంవత్సరాలు నడిచిచ్చారు. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు వేరే వాళ్ళకి అప్పగించాడు, కానీ లేకపోతే ఎక్కడ కూడా అప్పగించలేదు. దావీదు మహారాజు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే 40 సంవత్సరాలు ఓడిపోయినట్టు చరిత్ర లేదు. అంటే దేవునికి ఇష్టకరంగా బతికాడు ఆ వ్యక్తి. కాబట్టి దేవుడు వారికి సహాయంగా ఉండి వారిని ఎంతమంది వచ్చినా సరే, దావీదు ఒక్కడే, మనకు తెలిసిన న్యాయాధిపతుల్లో సంసోను అంత దవడ ఎముక తీసుకొని, గాడిద దవడ ఎముక తీసుకొని 3000 మందిని చంపేశాడు. ఎంత గద్దు మొక్కది. అర్థమైంది? అంత బలం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి వ్యక్తి ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకొని శ్రమ వచ్చిందో, కష్టం వచ్చిందో, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు తెలిపోద్ది మన భక్తి ఏంటో. అమ్మో బాగున్నాడమ్మా, రాత్రికి రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందమ్మా. కాదు, వాడు పాపం చేశాడు అందుకని పోయాడు అంటారు మనోళ్ళే. ఎవరు? అన్యులు అంటారా? అన్యులు అననే అనరు. వాళ్ళకి తెలియని వాళ్ళు అంటారు. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలకు తెలిసి దేవుని చిత్తం ఏంటి, ఆ చిత్తాన్ని నెరవేర్చుకునేదానికి మనిషిని కుంటోడుగా పుట్టించేది నేనే, గుడ్డోడుగా పుట్టించేది నేనే, కాలు లేనివాడిగా, మోగవాడిగా, చెవిటివాడికి పుట్టించేదంతా నేను కాబట్టి నేనే తెచ్చుకుంటాను. మరి మనం ఏమనుకుంటాం? వాడు పాపం చేశాడు, పోయాడు, దరిద్రుడు, మనమే అనేది కూడా ఎవరంటే క్రైస్తవులే. అన్యులు అందరూ పాపం వాళ్ళు నమ్ముకున్న దాన్ని వాడు గట్టిగా పట్టుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు నరకానికి వెళ్తారని. వాళ్ళు నరకానికి వెళ్తారని మనకు తెలుసు. మనం దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాము, దేవుని తీర్పులోకి మనము వస్తాము అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారయ్యా అంటే, ఇశ్రాయేలు ఎందుకు చెడిపోవడానికి కారణం ఏముంది? దీనికి అంతటికి సొలొమోను మహారాజు. ఈరోజు మన కుటుంబాలు చెడిపోవడానికి కారణం ఎవరు? ఈరోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు రక్షించబడకుండా, లేకపోతే దేవునికి భయం లేకుండా పోతున్నది కారణం అంటే ఎవరంటే మనకు మనమే. మా ఇంట్లోకి ఎవరు అశ్రద్ధగా ఉంటారో వాళ్ళే కారణం. ఆ అశ్రద్ధ వల్ల పిల్లలు ఏం చూస్తారు? వెనకొచ్చేవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన్నే చూస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన సరిగా లేరనుకో వీళ్ళు కూడా పడతారు పక్కకి. వాళ్ళల్లో ఒకరు సరిగా ఉండి ఒకరు సరిగా లేరనుకో దెయ్యం వాళ్ళని
డివైడ్ చేస్తుందని అర్థం. లోకంలో ఉన్న ఆశలను బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా డివైడ్ చేసేస్తుంది అది. అదంతా దాని తర్వాత మనం లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఈ అజ్రా గ్రంథ ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు వివరంలోనే ఉన్నాను నేను. అయితే వీళ్ళ మీదకి అశూరియన్ని పెట్టి అశూరియని చేత వాళ్ళందరినీ చంపించేసి చెరకి తీసుకెళ్తారు. ఎక్కడికి? అశూరు చెరకు రావడం జరిగింది. వీళ్ళు చెర అంటే అర్థమైంటే బానిసలు. అర్థమైందా? బానిసలుగా తీసుకొచ్చేసుకున్నారు. ఇశ్రాయేల్ దేశం నుంచి బానిసలుగా తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది ఉంటారు చెప్పేస్తాను నేను, మీకు అర్థమైందానికి. నేను ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ అషూరు రాజు అషూరీయులకి వచ్చేసాడు. అంటే వీళ్ళ దేశంలోకి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారా? ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారా లేదా? మాధురి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి వారిని అషూరీయులు వచ్చి వీళ్ళందరినీ పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఏముంది ఇక్కడ శూన్యం. అంటే ఈ భాగం అంతా, ఈ భూభాగం అంతా ఖాళీ అయిపోయింది. ఈ చుట్టుపక్కల నుంచి ఇది ఒక్క దేశమే కాదు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా వచ్చి దీన్ని ఆక్రమించేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రాంతాన్ని వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇశ్రాయేలుని ఎందుకు ఆక్రమించుకోవడం జరిగిందంటే కాబట్టి విగ్రహారాధన చేశారు. కాబట్టి విగ్రహారాధన నిమిత్తము వీళ్ళని దేవుడు తీసుకెళ్ళారా? ఇప్పుడు లాస్ట్ ఆ వ్యక్తి ఏం చేశాడు? 19వ రాజు అంటే ఒకసారి అషూరు తీసుకెళ్ళిపోవడానికి ముందు ఏం జరిగిందంటే ఈ 19వ రాజు అయినటువంటి యెరోబాము పరిపాలిస్తుంది. ఎవరు? యెరోబాము. ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే యెరోబాము. నేను రెహబాము అని చెప్పాను కదా, చెప్పేది సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము యూదావారిని మనం వెళ్ళలేదు. ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నది ఎవరంటే యెరోబాము. ఈయన ఎవరంటే వాళ్ళ సైన్యాధిపతిలో ఒక వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు ఒక నియమం ఉంది కదా. ఏంటి ఆ నియమం అంటే సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి. మీరు ఎక్కడైనా ఉండండి, యెరూషలేముకి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ పాపాలు, వాళ్ళ పుణ్యాలన్నీ అక్కడ ఒప్పుకొని దేవుడు వారిని విడిపించడానికి ఇశ్రాయేలు కానీ యూదా వారు కానీ ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి? యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో వాళ్ళ యొక్క దేవుడిని ఆరాధించుకొని వచ్చేసేవాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఈ యెరోబాము ఒక చిన్న తప్పు చేశాడు. ప్రజల్ని ఎలా మోసం చేసాడు. ఇప్పుడు కూడా మనకు కూడా ఓట్లు వస్తున్నాయా? మనం కూడా మోసపోకుండా చేయాలి. ఇప్పుడు ఈ ఎంత మోసం చేశాడో చెప్తాను. ఈ యెరోబాము ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులు 10 గోత్రాల వారు సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేము ఎక్కడ ఉంది? యూదా దేశంలో ఉంది. ఈ యూదా దేశంలో ఉంది కాబట్టి ఈ యూదా దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? రెహబాము. అర్థమైందా? ఈ రెహబాము వేటకి వీళ్ళు సంవత్సరానికి 3 సార్లు పోయేసి వస్తున్నప్పుడు మొత్తం సంవత్సరానికి 3 సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేటని ఆకట్టుకునే రీతిగా మంచి స్కీమ్స్ ఇప్పుడు పెట్టాడు కదా. ఏమని పెట్టాడు జగనన్న? విద్యా దీవెన, అమ్మ ఒడి, ఇంకొక ఒడి పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు వేసాడు. మీకు ఉదాహరణ చెప్తున్నాను. చంద్రబాబు వేసి సేమ్ జగన్ ఏమైతే పెడతానన్నాడో వాటికంటే ఇంకా 2 ఎక్స్ట్రా పెట్టాడు. అర్థమవుతుందా చెప్పేది? అట్లాగనే ఇక్కడ ఈ యెరోబాము పెట్టినటువంటి సంక్షేమ పథకాలు లేదా ఉన్నతమైనటువంటి పథకాల కంటే ఈ యూదాలో ఉన్నటువంటి రెహబాము ఇంకొన్ని ఎక్స్ట్రా పెట్టి నా ప్రజలు వాళ్ళ వైపుకు మళ్లించుకుంటాడేమో అని ఇప్పుడు ఇది ఒక చిన్న ప్లాన్ వేసి ఇశ్రాయేలుని వాణికుండా ఆపేశాడు. నేను ఎప్పుడు అర్థమవుతున్నా? నేను తొందరగా ముగిస్తాను.
వీళ్ళని ఇక్కడ వాణికుండా ఆపేసేదానికి ఇప్పుడు ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ వేశాడంటే ఈ ఎవరు ఈయన యెరొబాము ఇశ్రాయేలీయులారా, ఇదిగో మీరు అక్కడికి వెళ్తా ఉన్నారు కదా, మీరు అక్కడ ఏం బాగలేదు. ఏంటంటే మీరు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయింట్ చేసింది ఎవరు? ఎర్ర సముద్రాన్ని పాయింట్ చేసింది ఎవరు? దేవుడు. ఎర్ర సముద్రం మోషే పాయింట్ చేయలేదు, మోషేని వాడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళని నమ్మిస్తున్నాడు. ఎట్లా? యెరొబాము వాళ్ళని నమ్మిస్తున్నాడు ఇశ్రాయేలుని. ఇదిగో రెండు వాళ్ళ చెవుల్లో ముక్కుల్లో ఉన్నవన్నింటినీ తీసి 2 బంగారు దూడలు చేసి, అర్థమైందా? 2 బంగారు దూడలు చేసి, ఈ దూడే యెహోవా దేవుడు, ఈయన మనం రక్షించింది. కాబట్టి మీరు ఇశ్రాయేల్ దేశం బాగోలేదు, మీరు యోధాది యెరూషలేముకి ఏం బాగోలేదు, ఇక్కడే ఉండండి. మిమ్మల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించింది వీళ్ళే. 2 బొమ్మలు చేసి పెట్టాడు విగ్రహాలు. మీరు మన్నా కావాలని ఆపేసి మీకు మధ్యలో అప్పుడు ఆకాశం నుంచి మన్నా వినిపించిన వ్యక్తి ఎవరు? ఈయనే. భూమిని వినిపించింది ఎవరు? ఈయనే. మీకు బండల నుంచి నీళ్లు ఇప్పించింది ఎవరు? ఈయనే అని చెప్పేసరికి ప్రజలు ఆల్రెడీ ఈ విగ్రహానికి అలవాటు పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు యెరూషలేముకి బాగుండా ఆగిపోయి దీన్ని పూజించడానికి మొదలుపెట్టారు. అందుకని ఇప్పుడు దేవుడి కోపం వచ్చి వీరి ద్వారా ఈ ప్రాంతాన్నంతటినీ అశూరులకి అప్పగించడం జరిగింది. దీంట్లో నుంచి మనమే నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు చేసినటువంటి పాపం ఏం చేసే వాళ్ళ తల్లిదండ్రులు? విగ్రహాలకు మొక్కారు, వాళ్ళు తెలియక మొక్కారు. ఆ మొక్కినటువంటి శాపం మనల్ని వెంబడిస్తానే ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి అది మనల్ని వెంబడిస్తాను. దానికోసం మీరు జాగ్రత్తగా ఉండి ఏది వాక్యానుసారమైంది, ఏది వాక్యానుసారం కాంతి, మన జీవితానికి ఏది అప్లై చేసుకోవాలా, ఏది పక్కన పెట్టాలనేది మీరు ఏది అప్లై చేస్తారు. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్ర. ఎందుకు ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అషూరు ప్రాంతానికి వచ్చేసినాడు. అషూరు ప్రాంతానికి వచ్చేసినాడు కాబట్టి వీళ్ళని దేవుడే శిక్షించాడు అనే విషయం తెలిసిపోయింది మనకి. ఓకే, ఎంతటితో ఈ భాగం ముగిసింది. ఇప్పుడు యూదా వారు ఏం చేశారు అంటే యూదా ప్రాంతానికి వచ్చేసరికి వీళ్ళు కొంతకాలము ఇదంతటినీ మీకు నేను రెఫరెన్స్ చెప్తాను, చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 50 సంవత్సరాన్ని పాయిగా చేశాడు ఆయన. ఎవరి అంటే ఈయనే అని చెప్పాడు కదా, దానికి కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను, చూద్దాం. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించింది ఎవరి అంటే ఈయన నేను చూపించాడు కాబట్టి ఆ రెఫరెన్స్ చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25 నుంచి 33 వచనాలు త్వరగా చదవాలి. తరువాత యెరొబాము ఎఫ్రాయిము మన్యమందు బేతేలు పట్టణంలో అతడు కాపురం నుండి ఈ జనుడు చదువు ఐదు తీసుకొని చదువు. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతానవారిదగును అని యెరొబాము తన హృదయమందు ఆలోచించి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి. ఏం చెప్తా ఉన్నాడు? నేను చెప్పిందే ఇప్పుడు మీరు ఇంటికి చదవండి. 2 దూడలు చేసి ఆలోచన చేశాడు. ఒక కుట్ర చేశాడు. కుట్ర చేసి 2 దూడలు చేయించి ఈయనే ఎవరు? ఈయనే మీ దేవుడు, ఈయన ఆరాధించండి మీరు అని చెప్పి వీళ్ళ మోసం చేయగలిగింది. ఇది ఇశ్రాయేలు మోసపోవడానికి కారణం ఎవరయ్యా అంటే
యెరొబోము చేసినటువంటి కుట్ర వల్ల ఇశ్రాయేలు ప్రజలు మొత్తానికి వచ్చేసింది శిక్ష. ఓకేనా? ఇంతలో మొదటి భాగం ముగిసింది. ఇక రెండవ భాగానికి మనం వెళ్ళే ముందు ఒక చిన్న మాట తీసుకొని వెళ్దాం. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం 721లో జరిగింది. మీరు రాసుకోవాలి. అష్షూరియనులకి దేవుడు ప్రేరేపించడం, ఇశ్రాయేలుని దేవుడు అష్షూరుల చేతికి అప్పగించింది ఎప్పుడయ్యా అంటే 721 సంవత్సరంలో అప్పగించడం, 21 లేదా 22 అప్పుడు అప్పగించడం జరిగింది. ఓకేనా? అందరినీ ఓడించేసి ఇశ్రాయేలులందరినీ కూడా చెరకి తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ ఉంటుంది? 2వ రాజులు 17వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల్లో ఉంటుంది. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే అష్షూరులు తీసుకుపోవడం, చెరలో ఉండడం, ఇదంతా ఎక్కడ ఉంటుందంటే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో దొరుకుతాయి. ఇంతటితో ఇశ్రాయేలు భాగం అయిపోయింది. ఇకపోతే యూదా వారి గురించి మాట్లాడుకొని కొద్దిగానే నేను చెప్పి దీన్ని నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగించడానికి సిద్ధపడుతున్నాను. యూదా రాజ్యంలో ఏమేమి ఉంది? యెరూషలేము ఉంది. అంటే దేవాలయం వార్డులోనే ఉంది. దేవాలయం వార్డులో ఉంది కాబట్టి యెరూషలేము దేవాలయంలో ఏమేమి జరుగుతూ ఉంటుందంటే అక్కడే ధర్మశాస్త్రం ఉంది, అక్కడే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి దేవుని యొక్క చట్టం తెలుసు, అన్ని తెలుసు. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు అంటే చిన్నగా కొద్ది సంవత్సరాలకి వీళ్ళు వాళ్ళ విగ్రహారాధనకి మొదలు పెట్టడం జరిగింది. ఎందుకు మొదలు పెట్టడం కారణం ఏంటంటే కొన్ని విషయాలు నేను చూపిస్తాను. వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆహాబు రాజు, మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలు మనం ఇప్పుడుదాకా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తుల్లో 19 మంది రాజుల్లో ఆహాబు అనే వ్యక్తి ఒక రాజు. ఆయన భార్య పేరు యెజబెల్. ఆహాబు, యెజబెల్ వీళ్ళంతా కూడా ఇశ్రాయేలుని పరిపాలన చేశారు. ఈ పరిపాలన చేసే సమయంలో యెజబెల్కి ఒక కుమార్తె ఉంది. యెజబెల్ కుమార్తె ఆయన పేరు ఏం పేరంటే అతల్య. పేరు విన్నారా? అతల్య అనే పేరు విన్నారా? వినలేదా? ఈ అతల్య అనే అమ్మాయిని యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు యెహోషాపాతు కుమారుడు యెహోరాం. వీళ్ళందరినీ నేను అడగతాను, మీరంతా చదువుకోవాలి. నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను. అర్థమైందా? యెహోరాం అనే వ్యక్తి ఈమె పెళ్లి చేసుకుంటాడు. ఎవరిని? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఈ అతల్య అనే అమ్మాయిని యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు లేదా యెహోషువాపాతు రాజు కుమారుడికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు యెహోషాపాతు కుమారుడు ఎవరు? యెహోరాం. ఈ యెహోరాముకి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన తర్వాత ఈమె ఇశ్రాయేలు దేశాన్ని నుంచి యూదా దేశానికి వచ్చినప్పుడు కొన్ని విగ్రహాలను తెచ్చుకున్నాను. ఆ విగ్రహాన్ని పూజించడానికి ప్రారంభించడానికి కూడా కారణం సొలొమోనే. ఆ రోజు సొలొమోను దేశం ఏం చేసిందానికి ఏం తప్పు లేదని వీళ్ళు కూడా మొదలుపెట్టారు. వీళ్ళు కూడా మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది? వీళ్ళు కూడా విగ్రహాలను మొదలుపెట్టేసరికి ఇప్పుడు దేవుడికి మళ్ళా కోపం వచ్చింది. నాకు అసలు ఇప్పుడే వచ్చేసాను. కొంచెం బోర్ కొడుతుంది ఈ వాక్యం అంతా, ఎందుకంటే ఇది చరిత్ర కాబట్టి కొంచెం బోర్గా ఉంటుంది. ఏం ఇబ్బంది లేదు, వినండి. ఇక్కడ ఈ యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము ఎప్పుడైతే ఇశ్రాయేలుని తప్పుదో పట్టించేశాడో ఆ భార్య తీసుకొచ్చింది కదా, భార్య తీసుకొస్తే ఇక భార్య మోజులో ఈయన ఏం చేశాడు? యూదా రాజ్యం అంతా కూడా ఆరాధనకి లోబడిపోయింది. లోబడిపోతే ఇప్పుడు దేవుడికి మళ్ళా కోపం వచ్చింది యూదా రాజ్యం మీద. ఇందాక ఇశ్రాయేలు రాజ్యం మీద కోపం వచ్చింది, వాడిని అష్షూరీయులకు అప్పగించాడు. ఇప్పుడు యూదా రాజు మీద కోపం వచ్చింది. ఈ యూదా రాజ్యాన్ని బబులోను సామ్రాజ్యం, అర్థమైందా? బబులోను సామ్రాజ్యానికి అప్పటికి అష్షూరు సామ్రాజ్యం నాశనం చేసేది. బబులోనీయులు పౌరులు ఉన్నారు. ఏమన్నా సరే చూడండి,
అప్పుడు దాకా ఇశ్రాయేలీయుల్ని అశూరీయులు పట్టుకొస్తే ఇప్పుడు అశూరీయుల్ని వీడు చేయించారు బబులోనీయులు. కాబట్టి వీడ హ్యాండర్లో ఉన్నారు ఇది కూడా. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇశ్రాయేలీయుల్ని అశూరీయులు చేయించారు, వీళ్ళని వీడు చేయించారు. అదంతా దానియేలు గ్రంథంలో దొరుకుతుంది. నేనంతా వివరించి చెప్తాను మీకు. వీళ్ళని వీడు చేయించారు. ఇప్పుడు ఏడున్నటువంటి ఇశ్రాయేలీయులు అశూరీయులు వీళ్ళ గుట్టులో ఉన్నారు. ఆ రోజు ప్రపంచాన్ని వీడు పరిపాలిస్తున్నారు. అప్పుడు దేవుడు బబులోనీయుల్ని ప్రేరేపించి యూదా వారిని ఇక్కడ లేకుండా ఎక్కడికి తీసుకొచ్చేశారు? ఎక్కడికి? బబులోనీయుల దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ఇశ్రాయేలీయులు యూదులు కలిసిపోయేటువంటి వచ్చి అప్పుడు దాకా కలిసి విడిపోయినటువంటి వారు మళ్ళా ఇక్కడ చెరకొచ్చిన తర్వాత కలుసుకోపోయారు. నేను చెప్పేది కొంచెం కష్టంగా ఉన్నది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళిద్దరూ కలుసుకోపోయారు. వీళ్ళిద్దరు ఎవరి దగ్గర ఉన్నారు? ఇప్పుడు బబులోనీయుల చేతిలో ఉన్నారు. బబులోనీయులు అంటే వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు అంత పవర్ఫుల్ కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎవరినైనా జయించగలిగే వ్యక్తులు. అయితే ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదులు. వీళ్ళు 70 సంవత్సరాలు పరిపాలనలో వీళ్ళ చేతిలో ఉన్నారు. దేవుడు చూసి 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 మళ్ళా దేవుడు వీళ్ళని ఓడించేదానికి ఇప్పుడు మాదియా పారసీకులు, అర్థమైందా? ఈ పేరు మాదియా పారసీకులు. ఈ మాదియా పారసీకుల్ని ప్రేరేపించాడు. మళ్ళా వీళ్ళందరినీ బబులోనీయుల్ని, అశూరీయులు ఉన్నారు ఇక్కడ, రెండోది ఇశ్రాయేలీయులు ఉన్నారు, మూడోది యూదులు ఉన్నారు, నాలుగోది బబులోనీయులు ఉన్నారు. వీళ్ళందరినీ జయించడానికి మాదియా పారసీకుడు రాజుల్లో ఒక రాజు, ఆయనే కోరేషు. అర్థమైందా? ఈ కోరేషు పరిపాలనలో దేవుడు కోరేషు పట్టుకున్నాడు. దేవుని ప్రజల్ని పట్టుకోకుండా ఏమన్నా ఎందుకు పట్టుకున్నాడంటే దేవుడు ఎవరి చేతని పట్టుకొని ఏమైనా చేయించగలరు. ఓకేనా? ఈ కోరేష్ ద్వారా కోరేష్ కింద పనిచేస్తున్నటువంటి ఆయన చెరుబ్బాబేలు. ఈ చెరుబ్బాబేలు ద్వారా ఇప్పుడు మందిరాన్ని కట్టించేదానికి ఒక చాటింపు వేశారు. అదే మనం చదువుకున్నది ఎజ్రా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఇప్పుడు వచ్చేయండి ఎజ్రా గ్రంథానికి వచ్చేయండి, అక్కడికి వచ్చేయండి. నేను నా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించాడు. ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించి మనల్ని లోకం నుంచి సపరేట్ చేసిన మనం ఏమనుకుంటున్నాం? మనం మాత్రమే భక్తి పరులుగా అనుకుంటున్నాం. లేదు, మనకంటే ఇంకా గొప్ప భక్తి పరులు ఉన్న లోకంలో వాడిని దేవుడు ప్రేరేపించేంత వరకు వాళ్ళు అట్లాగే ఉంటారు. వాడిని మనం పాపంలో నుంచి మనం బయటికి తీసుకురావడమే మన పని. మనం వాక్యాన్ని బోధించడమే. వాళ్ళు విని వస్తే ఓకే, రాకపోతే మనకి ఏం సంబంధం లేదు. అట్లాగనే ఇప్పుడు కోరేషు ప్రేరేపించాడు. కోరేషు రాజుగా ఉన్నప్పుడు ఈ కోరేషు మాదియా పారసీకులు వీళ్ళిద్దరు 2 బ్యాచ్లు. ఈ 2 బ్యాచ్లు ఒకటిగానే చేరి ఇద్దరు ఒకటయ్యి వీళ్ళని జయించి వీళ్ళందరినీ వీళ్ళ హ్యాండ్లో తీసేసుకున్నారు. బబులోనీయులు, అశూరీయులు, ఇశ్రాయేలీయులు, యూదులు వీళ్ళందరూ మాదియా పారసీకపు రాజైనటువంటి కోరేషు చేతికి వచ్చేసారు. ఈ కోరేషు చేతిలో ఏం జరిగిందంటే కోరేషు మనసును ప్రేరేపించాడు. దేవుడిని ప్రేరేపించి ఈయన ద్వారా ఒక చాటింపు వేశాడు. ఆ చాటింపు చదవండి. మనసును ప్రేరేపింపగా అతను తన రాజ్యం అంతటా చాటింపు వేయించాడు. వ్రాత మూలకంగా ఇట్లు ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే పారసీకపు దేశపు కోరేషు రాజైన ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులలో నా వంశము చేసిన యూదా దేశమందును యెరూషలేములోను తనకు మందిరము కట్టించు
జరిగించమని నాకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఎవరికి ప్రేరేపించాడు? దేవుడికి కోరేషుని ప్రేరేపించి, ఇదిగో నా ప్రజలు మందిరాన్ని కట్టించడానికి నువ్వే వాడికి ముందుగా ఉండి వారిని పంపించు అని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ ఈయన కింద ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈయన కింద ఉన్నటువంటి లేదా మంత్రి అంటున్నాం, ఈ మంత్రి ద్వారా ఇశ్రాయేలుని మళ్ళా ఇశ్రాయేల్ దేశానికి పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం చేసే దాంట్లో ఈయనని ప్రేరేపించాడు దేవుడు. కోరేషుని ప్రేరేపించి కోరేష్ ద్వారా జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటిగా 2000 మందిని తీసుకొచ్చాడు. అందరినీ రమ్మన్నాడు. అందరూ ఏం చేశారంటే, వాళ్ళు ఇల్లు కట్టేసుకొని పొలాలు బర్రెలు గొర్రెలు సంపాదించుకున్నకే మేము వెళ్ళాము అనేది వాళ్ళ ఆలోచనలో ఇశ్రాయేలీయులు 2000 మంది మాత్రమే వెళ్ళారు. 2000 మంది మాత్రమే వెళ్ళి మందిరాన్ని పని కట్టేదానికి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి వివరణ.